నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం నిజంగా చాలా బరువైనది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన సంఘటనను ఈరోజు మనం డీకోడ్ చెయ్యబోతున్నాం. అంటే అసలు అంత తక్కువ సమయంలో ఒక కుటుంబంలో పరిస్థితులు ఎందుకు అంత దారుణంగా మారిపోయాయో, ఆ అనూహ్య పరిణామాల వెనుకున్న అసలు కారణాలు ఏమిటో మనం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పెళ్లైనా కేవలం నెల రోజులకే. ఒక్కసారి ఆలోచించండి, ఈ మాట వింటుంటేనే ఎంత ఆందోళనగా అనిపిస్తుందో కదా. ఎన్నో ఆశలతో, ఎన్నో అందమైన కలలతో మొదలైన వాళ్ల జీవిత ప్రయాణం కళ్ళు మూసుకుని తెరిచేలోపే ఎలా విచ్ఛిన్నమైందో ఈ ఒక్క మాట మనకు స్పష్టంగా చెప్తోంది. అసలు ఎంతో ఉజ్వలంగా సాగాల్సిన ఒక కొత్త జీవితం ఇలా ఊహించని విధంగా ముగిసిపోవటం నిజంగా చాలా విచారకరం. అసలు వీళ్ల ప్రయాణం ఎలా మొదలైంది, ఆ అందమైన ప్రారంభం ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. ఇక్కడ మనం కొండపాకకు చెందిన లహరి, అలాగే కుమురవెల్లికి చెందిన వినయ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. 1 సంవత్సరం క్రితమే వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దలందర్నీ ఒప్పించి వాళ్ల ఆశీర్వాదాలతో కరెక్ట్గా గత నెల 9వ తేదీన వీళ్ల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. పెళ్లైన వెంటనే మంచి ఉద్యోగం, ఉపాధి కోసం వాళ్లు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. అంటే వాళ్ల బంధానికి చాలా గట్టి పునాదే పడింది. ఒకరినొకరు అర్థం చేసుకుని భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో వాళ్లు సిటీలో అడుగుపెట్టారు. కాని ఇక్కడే మనందరి మదిలో మెదిలే ఒక అతి పెద్ద ప్రశ్న. అంత అన్యోన్యంగా, అంత ప్రేమగా ఉన్న ఆ బంధం ఇంత త్వరగా ప్రాణాంతకంగా ఎలా మారింది? కొత్త జీవితం మొదలుపెట్టిన కొద్ది రోజులకే పరిస్థితులు ఎందుకు అంతలా విషమించాయి? అసలు బయటకు అంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నా లోపల ఏదో మనకు తెలియని, కంటికి కనిపించని మార్పు జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం అస్సలు సమస్య ఎక్కడ మొదలైందో గమనిద్దాం. అనుమానంతో పెరిగిన దూరం. ఈ మొత్తం ఘోరానికే అదే అసలు కారణం. ఇది అచ్చం ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. అంటే ఒక చిన్న సంఘటన వరుసగా పెద్ద పెద్ద అనర్థాలకు ఎలా దారితీస్తుందో అన్నమాట. లహరి వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడుతోందేమో అని వినయ్కి ఒక చిన్న అనుమానం మొదలైంది. కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అసలు ఏ ఆధారమూ లేని ఈ అనుమానం రోజురోజుకు పెరిగిపోయి వాళ్ల మధ్య విపరీతమైన గొడవలకు దారితీసింది. ఆ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారి వాళ్ళిద్దరి మధ్య భౌతిక దూరం పెరిగేలా చేశాయి. ఒక చిన్న అనుమానం ఒక బంధాన్ని ఎంత వేగంగా తినేస్తుందో చూశారు కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన తేదీ ఈ నెల 7. సరిగ్గా 7వ తేదీన ఈ మానసిక సంఘర్షణలన్నీ పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. అనుమానాలతో రగిలిపోతున్న వినయ్ ఏం చేశాడంటే, లహరిని తీసుకెళ్లి ఆమె పుట్టింటిలో అంటే కొండపాకలో దించేసి తను మాత్రం ఒంటరిగా హైదరాబాదుకు తిరిగి వచ్చేశాడు. బహుశా ఖచ్చితంగా అక్కడినుంచే పరిస్థితులు పూర్తిగా వాళ్ళ చేజారిపోయాయని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నిజంగా ఒక అత్యంత విషాదాంతమనే చెప్పాలి. ఒకదాని వెంట ఒకటి వరుసగా జరిగిన ఆ విషాదాలేంటో తెలుసుకుందాం. ఈ విషయం చెప్పడానికే చాలా కష్టంగా అనిపిస్తోంది. ఆదివారం రోజున లహరి తన ప్రాణాలను తీసుకుంది. తను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనను అనుమానిస్తున్నాడనే విషయం ఆమెను మానసికంగా తీవ్రంగా కుంగుతీసింది. ఆ వేదనను తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కట్టుకున్నవాడే అపార్థం చేసుకుంటున్నాడనే ఆ బాధ ఎంత నరకంగా ఉండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మరింత హృదయ విదారకం. లహరి చనిపోయిందన్న వార్త విన్న వెంటనే వినయ్ ఒక్కసారిగా షాక్కి గురియయ్యాడు. అసలు ఆ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే హైదరాబాద్ నుంచి తన బైక్ మీద స్వగ్రామానికి బయల్దేరాడు. కాని భార్య మరణాన్ని ఏమాత్రం తట్టుకోలేని అతను మార్గమధ్యంలోనే, అంటే కుకునూరుపల్లి మండలం రాయవరం శివారుకి రాగానే తన ప్రయాణాన్ని ఆపేశాడు. అక్కడే సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఉరివేసుకుని తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక విషాదానికి కొనసాగింపుగా జరిగిన మరో అత్యంత ఘోరమైన విషాదమిది. అయితే ఇక్కడొక భయానకమైన, బాధాకరమైన విషయమేంటంటే, తన ప్రాణాలు తీసుకునే ముందు వినయ్ తన మొబైల్ కరెంట్ లొకేషన్ను తన కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. ఆ లొకేషన్ ఆధారంగా వెతుక్కుంటూ వెళ్లిన వాళ్లకు, పోలీసులకు ఆ చెట్టుకు వేలాడుతున్న అతని మృతదేహం కనిపించింది. ఇది నిజంగా అతను ఆఖరి క్షణాల్లో ఎంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇప్పుడు ఈ అనంతర పరిణామాలను చూద్దాము. 2 నిండు ప్రాణాలు పోయాక మిగిలింది కేవలం అంతులేని శోకం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి.
సరిగ్గా గత నెలలోనే వాళ్ల పెళ్లి ఎంత సందడిగా జరిగింది. ఆ బంధుమిత్రుల సంతోషం ఎక్కడా? ఈరోజు ఆ 2 కుటుంబాల్లో అలుముకున్న ఈ కటిక చీకటి ఎక్కడా? అసలు కాలం ఎంత వేగంగా, ఎంత క్రూరంగా మారిపోతోందో అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఈ వరుస సంఘటనలు మిగిలించిన శోకాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. ఆ కుటుంబాల పరిస్థితిప్పుడు ఎలా ఉందో ఊహించుకుంటేనే గుండె బరువెక్కుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటన మీద అఫీషియల్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానమనే చిన్న చిచ్చు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మూలాల్లో ఉన్న ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం ఎపిసోడ్కి ఒక కంక్లూషన్ లాంటిది. ఒక్క క్షణం ఈ మాటల వెనుక ఉన్న బరువును ఫీలవ్వండి. వేరే ఏ ఇతర పెద్ద కారణాలు లేవిక్కడ. కేవలం ఒక చిన్న అనుమానం. ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకోకపోవడం, ఏకంగా 2 నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకుందో ఈ వాక్యం చాలా బలంగా చెప్తోంది. ఈ వివరణ ముగించే ముందు మనందరం ఒక్కసారి ఈ ప్రశ్నను లోతుగా ఆలోచిద్దాం. సరైన నియంత్రణ లేని ఒక చిన్న అపనమ్మకం ఎంతటి పెను విధ్వంసానికి దారితీస్తుందో ఈ వేగవంతమైన పరిణామాలు మనకు స్పష్టంగా నేర్పుతున్నాయి కదూ. మానవ సంబంధాలు ఎంత సున్నితమైనవో, అలాగే అనుమానం అనే ఒక చిన్న నిప్పురవ్వ ఎలా మొత్తం జీవితాలనే దహించివేస్తోందో ఈ సంఘటన మన కళ్ల ముందుంచింది. బంధాల్లో ప్రేమతో పాటు నమ్మకం ఎంత ముఖ్యమో ఇది పదే పదే గుర్తుచేస్తోంది. కాబట్టి మన బంధాలను కాపాడుకుందాం. మాతో పాటు ఈ సున్నితమైన అంశాన్ని ఇంతసేపు విశ్లేషించినందుకు ధన్యవాదాలు.